వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధ సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి శ్రీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గురువు చూస్తే ద్వితీయంలో, తృతీయంలో కుజుడు, చతుర్థంలో చూసినట్లయితే బుధ చంద్రుల సంగమం, పంచమంలో రవి, షష్టమంలో కేతువు శుక్రుడు, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏకాదశంలో శని భగవానుడు వక్రగతిన, ద్వాదశంలో రాహువు. మేషరాశి వారికి ఈ మాసం ఉండేటటువంటి విషయం ఏమిటంటే కనుక 3/2 వంతులు విజయ భేరి మోగిస్తారు అనే విషయాన్ని నేను చాలా సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక్క వంతు మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు, కానీ తప్పనిసరిగా అన్ని విషయాల్లోని కూడా వ్యాపారం చేసినా, వృత్తుల్లో ఉన్న, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఏదైనా పాత్రికేయ మిత్రులైనా అందరికీ కూడా అన్ని విధాలా కూడా చక్కగా నడిచేటటువంటి నెల ఈ సెప్టెంబర్ నెల. ఆ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉండండి. అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం మీరందరూ కూడా కొన్ని రుణాలు కూడా తీర్చేస్తారండో. చాలా జాగ్రత్తగా వినండి. రుణాలు చెల్లుబాటు చేయడానికి మీరు సంకల్పం చేస్తారు. దానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి మీకు వస్తుంది. అందువలన రుణాలని మీరు చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలందు అన్నింటా కూడా మీ యొక్క సమయస్ఫూర్తి, మీ లౌకిక వాదనలో లౌక్యంగా మెలగడం వల్ల మీకు విజయాలు అనేవి లభించడం ఈ నెలలో మీకు వస్తాయి. అందువలన దానికి కూడా మీరు సంతోషంగా రెడీ అవ్వండి. తర్వాత ముఖ్యంగా మీ ఇంట బయట కూడా మీరు గెలవడం వల్ల కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఈ మాసంలో మీకు మంచి పేరు వస్తుందండి. ఆ విషయంలో కూడా సంతోషమే కదా. అలా చెప్పాలంటే కనుక ఉద్యోగాలందు కానీ, వ్యాపారాలందు కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనకి మీరు చెప్పినటువంటి సలహా సూచనల వల్ల కూడా మంచి ప్రయోజనాలు అవతలి వాళ్ళు పొంది మిమ్మల్ని చాలా అంటే ఏమిటంటే ఇదివరకు మనల్ని పట్టించుకొని వాళ్ళల్లా మనల్ని చాలా చక్కగా వాళ్ళు పొగుడతారనమాట. ఏమని, మీ వల్ల మేము ఉపయోగపడ్డాము, మేము బాగుపడ్డాము అని చెబుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకు ఆనందమే కదా. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు. ఇదివరకు అనుకుని పక్కన పెట్టేసిన సంబంధం వాళ్ళే ఫోన్ చేసి మీతో మాట ముచ్చట కోసం వస్తామని చెప్పడం అని కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అందువల్ల దాని గురించి కూడా చింత వద్దు. శుభకార్యాలు నిశ్చయం కూడా అవుతాయండోయ్. అంటే ఏమిటి, ఫలానా రోజు అని అనుకోకుండా లీలగా అనుకోవడం అనేది, కాగితం మీద పెన్ను మీద పెట్టకుండా, కాగితం మీద పెన్ను పెట్టి రాసుకోకుండా అలా నిశ్చయం అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జనవరి నెలలో. విద్యార్థులకి, నిరుద్యోగులకి కూడా ఒక శుభవార్త. విద్యార్థులు ఇంకాస్త ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చదువులో ఎదుగుతారు. అదేవిధంగా నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదిస్తారు. తర్వాత మనం చెప్పుకునేది ఏమిటంటే అద్భుతంగా ఉంది నెల అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు
చాలా చక్కని అదృష్టవంతులు. ఇంకా మరింత గొప్పగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి, విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉండండి. తర్వాత ఏమిటంటే కనుక వింటూ ఉండండి. అదే కాకుండా బుధవారం పూట గరికతో వినాయకుడికి 21 సార్లు ఓం గం గణపతే నమః అని సమర్పించి చక్కగా లడ్డూ ప్రసాదాన్ని గణపతికి నివేదించి 10 మందికి పంచండి. తప్పనిసరిగా బుధవారం పూట పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. సెప్టెంబర్ మాసంలో వృషభంలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలించే ముందు గురువుగారు చూస్తే వృషభ రాశిలోనే ఉన్నారు. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధచంద్రులు, అదేవిధంగా చతుర్థంలో రవి, పంచమంలో చూస్తే కేతువు శుక్రుడు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో శని భగవానుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో చూసినట్లయితే కనుక ఎవరు ఏ గ్రహం కూడా లేదు. అందువల్ల ద్వాదశం వ్యయ కారకత్వం అనేది లేదు ఈ మాసం. ఆ విషయంలో సంతోషంగా ఉందాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు అనేది మొట్టమొదటే చెప్తూ ఉన్నాను. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు, ఔషధ సేవనం మీకు కనిపిస్తుంది. అందువలన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా కొంచెం చిన్న సమస్యలు అనిపించిన, అనారోగ్య సూచనలు కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వేసుకోవడం అనేది వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా సరే వేళకి తినడం, వేళకి నిద్రపోవడం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అర్ధాష్టమ రవిదోషం కనిపిస్తోంది కాబట్టి సూర్య నమస్కారాలు అనేవి చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాలకి వెంటనే పరిష్కారం చేసేసుకుంటారు, కానీ కొన్ని విషయాలు వాయిదా పడుతూ ఉంటాయి. వాయిదా పడిందని నిరాశ నిస్పృహ మనకొద్దు. అదేవిధంగా స్పీడ్గా అయిపోతుంది కదా అనేసి విపరీతమైనటువంటి సంతోషం వద్దు. ఎప్పుడు కూడా తుల్య నిందా స్తుతిర్మౌని అన్నట్టుగా బ్యాలెన్స్డ్గా మీరు ఉండడం అనేది చాలా మంచిది మీకు. అదేవిధంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో మనకి కోర్టు వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కూడా 1కి 2 సార్లు తిరిగేటటువంటి విషయం ఉంది. కానీ దానికోసం మీరు నిరాశపడొద్దు. తప్పనిసరిగా పని అవుతుంది అనే ఆశాజీవిగానే మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. సంతానం విషయానికి వస్తుల్లోకి ఏం జరుగుతుందంటే కనుక మంచి ఉద్యోగం వచ్చేటటువంటి సూచన కనపడుతుంది. అందువలన సంతానపరంగా మీకు ఆనందం అనేది, ఒక యోగం అనేది సంతానపరంగా మీకు కనిపిస్తుంది. అందువల్ల ఆ విధంగా సంతోషిస్తారు. అదేవిధంగా మీ అనారోగ్య సూచనలన్నీ 15వ తారీఖు వరకు నుండి 16వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు. మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి యోగం వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అంటే 50% వరకు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత ఓకే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. ఆ విషయంలో కూడా డౌట్ లేదు. నూతన కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, వృత్తుల్లో కొత్తవి అంటే ఏమిటంటే కనుక కొత్త వాటిలోకి పెడదామా, కొత్త పెట్టుబడులు పెడదామా, ఇలా షేర్ మార్కెట్ ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా, అలాంటి వాటికి తర్వాత ఏదైనా సరే కొత్తవి మొదలు పెడదామనే ఆలోచనలు ఇలాంటివి కొంచెం వాయిదా వేసుకోండి ఈ మంత్. ఎందుకంటే కనుక అలాంటి వాటికి కలిసి వచ్చే కాలం కాదు. అందుకని కొంచెం ఆ విషయాన్ని జాగ్రత్త పెట్టుకోండి. స్థిరాస్తులు కూడా మార్పులు చేర్పులు చేసేద్దామని ఆవేశపడకండి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ నెల 16 తర్వాత ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఈలోగా మనము ఔషధ సేవనానికి పనికొచ్చే విషయాలన్నింటికీ కూడా మనం ఏంటంటే కనుక ఔషధ సేవనం గురించి మనం ఎప్పుడు కూడా 15వ తారీఖు తర్వాత బాగుంటుందట, ఏం పర్వాలేదు అలా అనుకోకండి. తప్పనిసరిగా మీరు అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవడం అనేది చాలా చెప్పదగిన సూచన. బాగా గుర్తుపెట్టుకోండి. 15వ తారీఖు వరకు ఆరోగ్యం జాగ్రత్త. ఇక మీరు ఏం చేస్తే బాగుంటుందంటే కనుక ఇందాకనే చెప్పుకున్నాం, రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ,
మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాల్లోని ఏ నామం తీసుకున్నా కూడా 12 సార్లు చదువుకోవడం, 3 సార్లు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం, అదేవిధంగా గోధుమ పిండి, గోధుమ నూక పేదవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళని రొట్టెలు చేసుకుని తినమని, ఉప్మా చేసుకుని తినమని దానం చేయండి కేజింపావు. తప్పనిసరిగా మీకు మంచి ఆరోగ్య పరిస్థితి వస్తుంది. ఆనందాలు కూడా మీ ఇంట వంట కంట ఉండాలంటే కూడా ఎవరికైనా సరే వితరణ ఏదో ఒకటి భోజనానికో టిఫిన్కో పెడుతూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.